ఇదిగో కాట ఆల్ ది బెస్ట్ రా, వెళ్ళి కుమ్మే. ఎంత స్టైలిష్ గా ఉన్నాడో. నేను ఈ టైంలో ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను సంజన చాలా క్లోజ్ అని రూమర్ స్ప్రెడ్ చేశారు. ఆ వ్యక్తికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. సంజన, ఐ లవ్ యూ. పట్టుకుని చేయి లాగేస్తుందిరా. దూకేరా బాబు. దూకేస్తానండి. ఇది తీసి యూట్యూబ్ లో పెట్టారంటే బోల్డ్ క్లిక్స్ వస్తాయిరా. దూకేరా. ఎప్పుడు దూకుతావురా నువ్వు? రే 25 నిమిషాలు గోడెక్కి దూకుతాను అనేవాడు దూకడరా. ఏంటి బాస్, నా సూసైడ్ ప్రాబ్లం మీకు కామెడీగా ఉందా? జీవితంలో హాస్యం లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని అన్నాడు ఒక మహానుభావుడు. ఎవరో తెలుసా? ఏంట్రా? నా ఫ్రెండ్ని అడుగుతా. ఇదేమైనా కోన్ బనేగా కరోర్ పత్ర ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కోడానికి? జాతిపిత మహాత్మా గాంధీరా. అవునా? సర్లే, అంత ఆశ్చర్యపోకు. పాయింట్కి రా. నీ కన్ని గేట్లు మూసుకుపోయాయి. ఏదైనా ఒక ఛాన్స్ ఉందేమో తెలుసుకోవడానికి ఒకే ఒక రూట్ ఉంది. చెప్పండి గురుగారు, నేనేం చేయాలో చెప్పండి. చెప్పనా? 1 సెకండ్. ఏం తెలియనట్టు మాట్లాడతావు, అన్నీ తెలుసు. గుడ్ మార్నింగ్. ఇతను గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు ఆవిడ బ్యాడ్ మార్నింగ్ లా ఫీల్ అయితే అందరూ భయపడతారు, కానీ నేను భయపడను. అతను కామెడీ చేస్తున్నప్పుడు ఆవిడ సీరియస్ గా ఉంటే ఏమండి
కంగ్రాట్స్. ఎందుకు? అతనేమో పూలు ఇచ్చాడు, మీరేమో తీసుకున్నారు. అందుకా? ఏమండి ఎందుకు సాడ్గా ఉన్నారు? లేదే, నేను సంతోషంగానే ఉన్నాను. ఫేస్ లో హ్యాపీనెస్ లేకపోయినా సంతోషంగా ఉన్నాననే అబద్ధం చెప్తే నీకు ఛాన్స్ ఉందిరా. సూపర్, థ్యాంక్ యూ. కుమార్ జాగ్రత్తగా ఫాలో అమ్మా. ఈ వైట్ క్వీన్ నీ లవర్, ఈ వైట్ రాజు వాడు, ఈ బ్లాక్ రాజు నువ్వు. బాస్ నేను ఫేర్ గానే ఉన్నాను, నేను తెల్లరాజుగా ఉన్నానా? రే, ఈ వైట్ రాజు ఏం చేశాడంటే, ఇప్పుడు నేను తెల్లరాజునా నల్లరాజునా? దిల్ రాజు నేను చెప్పింది వినరా. ఈ రాణి నాకు దొరికింది కదా అని ఈ వైట్ రాజు వెనకాలే వెళ్ళాడు. నేను కూడా వెనకాలే వెళ్ళానా బాస్? ఒరే, నువ్వు వెనకాల వెళ్ళకూడదురా, స్టెఫిన్ లా ఉండకూడదు, ఇంజన్ లా ఉండాలి. ఈ నల్లరాజు విలన్ గా మారాలి. నేను విలనా? నేను విలనా? నీ క్యారెక్టర్ కావాలా రాణి కావాలా? రాణి కావాలి. రెండు చెప్పింది విను. తొందరపడి ఈ తెల్లరాజుని ఎందుకు ప్రేమించానా అని రాణి కన్ఫ్యూజన్ లో ఉంది. ఈ సిచ్యువేషన్ లో నల్లరాజు ఎంటర్ అయి కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టి ఈ తెల్లరాజుని డఫాగాని చేశాడు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. చెప్పటం కాదు, నీతో పాటు ఈ సింహం కూడా రంగంలో దిగాలి. సింహమా? అటు ఇటు చూస్తావేంట్రా? సింహం అంటే ఆ సింహం కాదురా, ఈ ప్రేమ్జీ సింహం రంగంలో దిగాలి. హే జార్జ్, హౌ ఆర్ యు? ఏంటలా చూస్తున్నావ్? హే, నన్ను గుర్తుపట్లే? కమ్ ఆన్ యార్, నేను నీ స్కూల్ ఫ్రెండ్ ప్రియాన్ రా. ప్రియానా? అవును, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. యు స్టిల్ స్మార్ట్ జార్జ్, సూపర్. బాడీ ఏ ఫిట్ గా ఉంది. అబ్బా, సల్మాన్ కన్నా ఉన్నావురా. థ్యాంక్స్. తనెవరు? మీ సిస్టరా? లేదు లేదు, ఫ్రెండ్. ఓ సరే సరే, నువ్వు బిజీగా ఉన్నావు అనుకుంటా, తర్వాత కాల్ చేయి, మనం కలుద్దాం. ఓకే ఓకే, బై. నైస్ మీటింగ్ యు. బై జార్జ్. బాయ్. బై హ్యాండ్సమ్. ప్రియా, నేను అస్సలు కనుక్కోలేకపోయాను. తన టక్కను గుర్తుపట్టేసింది. స్మార్ట్ గర్ల్. వావ్, బ్రెయిన్ లేకపోయినా పర్లేదు, ఈ బాడీ ఉంటే బతికేచ్చు. వాట్ ఏ బాడీ మ్యాన్. నచ్చిందా? హే, యూర్ లుకింగ్ లైక్ మేల్ ఎయిర్ హోస్టెస్ మ్యాన్. థ్యాంక్స్ బడి. హే బడి, ఈ ఫోటో నా ఫోన్ లో ఎక్కించుకుంటా బడి. ఈ ఫోటో చూసినప్పుడల్లా నాకు బాడీ పెంచాలనిపిస్తుంది. నో ప్రాబ్లం మ్యాన్, బ్లూటూత్ లో ఇదిగో ఇప్పుడే ఎక్కించేసుకుంటాగా. బాయ్ బాయ్. ఐమ్ సారీ. జార్జ్ లవ్వర్ అని పొగరా? వాట్? యు ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్, అది గుర్తుపెట్టుకో. సంజన ఫోన్. ఏ 5,000 కన్నా ఎక్కువ స్వైప్ చేయొద్దు, మంత్ ఎండింగ్ కదా. మన టోక్యో ప్రాజెక్ట్ కి 3 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. లిస్ట్ లో నీ పేరే టాప్ లో ఉంది. కానీ నువ్వు వెళ్ళిపోతే నేనే నిన్ను చాలా మిస్ అవుతాను. హే సంజు, నువ్వు ఫారెన్ వెళ్ళే ముందు మా అమ్మ నాన్న ఒకసారి కలిసి వెళ్ళొచ్చుగా. నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి ఏదో వెతుకుతున్నావు? నా ఫోన్ కనిపించట్లేదు. ఇక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది, సరిగ్గా చూడు. దొరకలేదా? ఇదిగో, టేక్ మై ఫోన్, ఇందులో నుంచి కాల్ చేసి చూడు. ఫిగర్ 6. ఏమైంది? ఏం లేదు. హలో మేడం, నేను సెక్యూరిటీని మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు. ఫోన్ సెక్యూరిటీ రూమ్ లోనే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. అంత మీరు అనుకున్నట్టు చేస్తాం బాస్. నాకు చాలా టెన్షన్గా ఉంది బాస్. సంజన నాకు దొరుకుతుంది కదా. సంజన నీదే. నేనిచ్చిన ప్లాన్కి సంజనాకి రాత్రులు నిద్ర ఉండదు తెలుసా? ఈ జార్జ్ సెట్ అవడే. అలాంటి వాళ్ళని సినిమాలో చూడొచ్చు. ఎవరిని ఎప్పుడు ఎగిరిసిపోతుందో తెలియదు.
తెలీదు. జీవితాంతం వాచ్మెన్ బతికే. You're still smart, George. Superb. ఎంత ఫాస్ట్ గా ఎలా పడేసావే? లేదా కోసి ఆవకి పెట్టుకుని లాగిస్తారు. చివరికి మన టెంకలో ఊసేస్తారు. లైఫ్ లాంగ్ కలిసి బతకడానికి ఆడ అస్సలు పనికిరాదండి. You are just passing through. అది గుర్తుపెట్టుకో. ఈ అబ్బాయిలందరూ దొంగ విధవులు. ఎస్ హాయ్ హాయ్. ఏంటి సంజు ఏంటి అర్జెంట్గా మాట్లాడాలను? ఇది వర్కౌట్ అవ్వదు జార్జ్. ఏది? నేను అది మన ఇద్దరి మధ్య అది వన్ సైడ్ ఎలా చెప్పాలో వెయిట్, ఆర్ యూ ట్రైంగ్ టు బ్రేక్ అప్ విత్ మీ? నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే నేను ఓకే చెప్పకుండా ఉండాల్సింది. బట్ 10 మంది ముందు నువ్వు డ్రామాటిక్ గా ప్రపోజ్ చేయడం వల్ల ఐ గాట్ క్యారీడ్ అవే. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు తెలుస్తోంది నేను మనస్ఫూర్తిగా లవ్ చేయలేదని. ఐఎమ్ రియల్లీ సారీ జార్జ్. యు ఆర్ టూ ఫాస్ట్ సంజన. నన్ను ఇంప్రెస్ చేసినప్పుడు ఇప్పుడు బాయ్. హే వి స్టిల్ ఫ్రెండ్స్ రైట్? నన్ను డ్రాప్ చేయమంటావా? వద్దులే, నేను కొంచెం షాపింగ్ చేయాలి. నా ఫ్రెండ్ వస్తోంది, తనతో వెళ్తాను. ఓకే టేక్ కేర్. అమ్మయ్యా. సంజన ఏంటి ఒకరే ఎక్కడికి వెళ్తున్నారు? జస్ట్ వాకింగ్. నేను డ్రాప్ చేయనా? లేదు, నేను వెళ్తాను. సంజన Huh? మీరు జార్జ్ బ్రేకప్ అయ్యారా? హౌ డు యు నో? ఏం లేదు, ఫేస్బుక్ లో స్టేటస్ సింగిల్ అని మార్చేశాడు. అంతలోనేనా? ఓకే బాయ్. కుమార్, మీరు నన్ను డ్రాప్ చేస్తారా? పోనీ. మీరు మొన్న చెప్పింది కరెక్ట్ కుమార్. నేనేం చెప్పాను? మీలాంటి పర్సనాలిటీని లవ్ చేస్తేనే వారంటీ ఉంటుందని చెప్పారుగా.